తన బిడ్డ పరిస్థితి గురించి ఆ తల్లికి మాత్రం తెలియదా? మనం వెళ్ళి మొరపెట్టుకున్నంత మాత్రాన ఒరిగేదేముంది? ఆ తల్లి నాగేశ్వరిని పరీక్షిస్తోంది అని తెలుసు గాని మరి ఇలా అనుకోలేదు. ఇందులో అమ్మవారు చేసేదేముంది? ఆ దుష్టురాలు భైరవి దైవకార్యాన్ని అడ్డుకోవడానికి ఇలా చేసింది. స్వామి, ఈ సమస్య నుండి బయటపడటానికి మార్గం ఏదైనా చెప్పగలరా? నేను మాత్రం ఏం చెప్పగలను? కాలమే ఈ సమస్యను పరిష్కరించాలి. నాకు అడుగడుగునా అడ్డు తగులుతున్నావు. మొన్న నాగేశ్వరం తీసుకెడుతుంటే అడ్డుపడి తప్పించుకునేలా చేశావు. ఆ తరువాత నాగేశ్వరి ప్రాణాలకి హాని తలపెట్టి నా పథకాన్ని నాశనం చేశావు. నిన్ను వదలను. నాగేశ్వరి ద్వారా నేత్రాలను సాధించి నిన్ను నాశనం చేస్తాను. నువ్వు నన్ను నాశనం చేయడమేంటి? నేత్రాలను సాధించాల్సిన నాగేశ్వరి నాశనం కాబోతోంది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. అసలు ఈ పాటికి అది చచ్చే ఉంటుంది. అంత సులభంగా పోవడానికి నాగేశ్వరివి పిచ్చుక ప్రాణాలు కాదు. నాగేశ్వరి ఇప్పుడు సన్యాసి సంరక్షణలో ఉంది. వాడు మాత్రం ఏం చేయగలడు? స్పృహ లేని దాన్ని చూస్తూ చస్తుందో బతుకుతుందో తెలియక ఏడవడం తప్ప. నాగేశ్వరిని నేను బ్రతికిస్తాను. బతికించడానికి నువ్వేమైనా దేవుడివా? దేవుణ్ణి మించిన వాణ్ణి అవుతాను. నా బుద్ధి బలంతో నాగేశ్వరిని బ్రతికించి ప్రాణం పోస్తాను. పగటి కలలు కనకు. చూస్తూ ఉండు. నావి కలలా అనిపించే అద్భుతాలో నీకే తెలుస్తుంది. ఒక మనిషి ప్రాణం పోసుకోవడం అంటే అంత శుభం అనుకున్నావా? గత జన్మలో నేను మరణించి మళ్ళీ జన్మించడానికి 500 సంవత్సరాలు పట్టింది. అది కూడా నాలాంటి ఒక మాంత్రికురాలు ప్రాణత్యాగం చేస్తేనే నేను ఈ భూమి మీదకి వచ్చాను. నువ్వేం చేస్తావు? ప్రాణాలను బలిస్తావా? అలాంటి అవకాశమే ఉంటే నిన్ను బలిచ్చి దాన్ని బ్రతికించేవాణ్ణి. దండపాణి, నా పేరు అలాగే జపిస్తూ ఉండు. నేడో రేపో నేను ఒక మాంత్రిక సామ్రాజ్యాన్ని సృష్టిస్తాను. అప్పుడు నీలాంటి చిల్లర మాంత్రికులు నా పేరే జపిస్తూ నా పాదాల దగ్గరే పడి ఉండాలి. చూద్దాం. చూడు, ఇంకో 24 గంటల్లో నాగేశ్వరి నా దగ్గర ఉంటుంది. నేత్రాలను సాధించిన తర్వాత చెబుతాను నీ పని. మాణిక్యం, వీడన్నంత పని చేసేలా ఉన్నాడు. వీడికి అవకాశం ఇవ్వకూడదు. సన్యాసి నాగేశ్వరిని ఎక్కడ దాచిపెట్టాడో పసిగట్టు. సారీ భైరవి, నాగేశ్వరి ఎక్కడుందో తెలుసుకోలేకపోతున్నాను. నా శక్తి ప్రయాణించడం లేదు. వదలకూడదు. నాగేశ్వరి ఎక్కడున్నా అంతా చెయ్యాలి. నామరూపం లేకుండా చెయ్యాలి. చేస్తాను. జరగకూడని అనర్థం జరగడానికి కారణమైపోయారు. ఇంకా నిమ్మకి నీరెత్తినట్టున్నారేమిటి? మాట్లాడండి. అంటే నాగేశ్వరి చావు బతుకుల మధ్య ఉండటానికి కారణం నేనంటారా? కాదంటారా? నేనెలా కారణం అవుతాను? ముమ్మాటికి మీరే. మేము వచ్చిన రోజే నాగేశ్వర్ ఎక్కడుందో చెప్పుంటే మేము దాన్ని తీసుకెళ్లిపోయి ఉండేవాళ్ళం. ఈ రోజు తన ప్రాణాల మీదకి వచ్చి ఉండేది కాదు. అమ్మా, జరిగిన దానికి కారణం ఈయన కాదు. అసలు కారణం ఎవరో తెలుసా? భైరవి. అది నాగేశ్వరిని చంపాలని ప్లాన్ చేసి మరీ అలా చేసింది.
ఇంకా చెప్పాలంటే అది చేసే దుర్మార్గపు పనులకు నేను అండగా నిలబడ్డాను. కావాలంటే నన్ను తిట్టండి, చంపండి. సన్యాసి గారిని మాత్రం ఏమనకండి. ఆయన నాగేశ్వరి క్షేమాన్ని కోరుకునే వ్యక్తి. ఈయన కన్నా నువ్వే నయమయ్యా. కనీసం చేసిన తప్పుని ధైర్యంగా ఒప్పుకున్నావు. ఈయన చూడు, ఇప్పటికైనా నాగేశ్వరి ఎక్కడుందో, ఏ పరిస్థితుల్లో ఉందో చెప్పట్లేదు. నాగేశ్వరికి ఏ ప్రమాదం లేదు, క్షేమంగానే ఉంది. రేపు నాగ పౌర్ణమికి తను దైవ కార్యం పూర్తి చేస్తే ఇప్పుడున్న అన్ని సమస్యలు సమసిపోతాయి. మీరు మనుషులా, రాక్షసులా? మేం మా బిడ్డ గురించి, తన ప్రాణాల గురించి తాపత్రయపడుతుంటే మీరు దైవ కార్యం గురించి మాట్లాడుతున్నారా? ముందు మా బిడ్డను మాకు అప్పగించండి. అది కుదరదు. మీరు గనక తనని బయటకు తీసుకొస్తే శత్రువుల వల్ల ప్రమాదం. అదంతా మేం చూసుకుంటాం. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి సెక్యూరిటీ అడుగుతాం. ముందు మా బిడ్డను మాకు అప్పగించండి. సార్, పొరపాటున కూడా ఈ విషయం పోలీసులకు తెలియచేయొద్దు. భైరవికి అండగా ఉన్న మాణిక్యం ఒక పోలీస్ ఇన్స్పెక్టర్. వాడికి ఈ విషయం తెలిస్తే భైరవికి తెలిసిపోతుంది. ఇప్పటికే వాళ్ళు నా కోసం వెతుకుతున్నారు. ముందు మా బిడ్డను మాకు చూపించండి, మీకు దండం పెడతాను. సరే, మిమ్మల్ని నాగేశ్వరి ఉన్న చోటుకు తీసుకువెళ్తాను. తను మీతో వస్తుందో, దైవ కార్యం నెరవేరుస్తుందో తనే నిర్ణయించుకుంటుంది. అదేంటి వాళ్ళు అలా పడిపోయి ఉన్నారు? నాగేశ్వరి ఏది? ముకుందా, సిద్ధప్ప, ముకుందా, సిద్ధప్ప, ముకుందా. సిద్ధప్ప, సిద్ధప్ప, డాక్టర్ గారు, సిద్ధప్ప. డాక్టర్ గారు! ప్రాణాలకేం భయం లేదు, స్పృహ తప్పినట్టున్నారు. వీళ్ళిద్దరేగా మా అమ్మాయి కాపలా ఉన్నారు. మా అమ్మాయి కనిపించట్లేదంటే ఎక్కడ?
ఏమైంది స్వామి? నాగేశ్వర్ని మాంత్రికుడు దండపాణి తీసుకెళ్లిపోయాడు. నాగేశ్వరి! వసంత 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 వసంత! నా బిడ్డండి, నా బిడ్డ. మా బిడ్డను మేము తీసుకెళ్ళిపోతాం, దైవ కార్యం వల్ల తనకు ప్రమాదం ఉంది అని చెప్తే లేదు లేదు అని వాదించారు. ఇప్పుడు చూసారా ఎన్ని అనర్థాలు జరిగాయో? ఆ మాంత్రికుడు వల్ల మా బిడ్డ ప్రాణాలకు ఏమైనా అయితే ఏం చేస్తావు? మీరు భయపడకండి. నాగేశ్వరి ప్రాణాలకు మాత్రం ఎటువంటి ప్రమాదం జరగదు. మళ్ళీ అదే సమాధానం చెప్పకండి, బాగోదు. మర్యాదగా చెప్తున్నాను. మాట్లాడితే దైవం దైవం అంటావు. ఏం చేసిందా దైవం? నా బిడ్డ నా మాంత్రికుడు తీసుకెళ్లిపోతూ ఉంటే చూస్తూ ఊరుకుందా? మీరు ఆవేశంలో ఉన్నారు. మీకేం చెప్పినా అర్థం కాదు. నాగేశ్వరి వాళ్ళ తప్పకుండా నాగేశ్వరం వస్తుంది. ఇంకా నీ మాటలు నమ్మడానికి వెరివాళ్ళం కాదు. సార్ ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. స్వామి, ఆ మాంత్రికుడు నాగేశ్వరం తీసుకెళ్ళిపోయాడు. మరి తను నాగేశ్వరం ఎలా వస్తుంది? ఆ మాంత్రికుడి ఆశయం అమ్మవారి నేత్రాలను సాధించడం. అవి నాగేశ్వరి ద్వారా సాధించాలని తీసుకెళ్లిపోయాడు. స్పృహలేని నాగేశ్వరికి వాడు ఏదో ఒక విధంగా స్పృహ వచ్చేలా చేస్తాడు. అది మన మంచికి. దండపాణి నాగేశ్వరంలో కడుగు పెట్టగానే వాడి మంత్రశక్తులు పనిచేయవు. కాబట్టి వాడి వల్ల మనకు గాని నాగేశ్వరికి కానీ ఏ ఆపద ఉండదు. అందువల్ల మనం వాడిని సులభంగా ఎదుర్కోవచ్చు, నాగేశ్వరిని రక్షించుకోవచ్చు. మనం వెంటనే నాగేశ్వరంలోని కొలం దగ్గరకు వెళదాం. పదండి. నీలోని శక్తిని నన్ను నాశనం చేయడానికి ప్రయోగిస్తే నాగేశ్వరి మరణిస్తుంది. నిర్ణయించుకో, నీ శక్తిని నన్ను నాశనం చేయడానికి ఉపయోగిస్తావు, లేక నాగేశ్వరిని బ్రతికించడానికి ఉపయోగిస్తావు?
చావవలసిన దానిని ఎలా బ్రతికానా అని ఆశ్చర్యపోతున్నావా? ప్రాణదానం చేసిన నాకు విశ్వాసపాత్రంగా ఉండు. నీలాంటి దుష్టులు ప్రాణం పోశారంటే నేను నమ్మను. నేను బతకడానికి ఖచ్చితంగా నువ్వు కారణమయ్యుండవు. ప్రత్యక్షంగా నేను కారణం కాకపోవచ్చు, కానీ నిన్నిక్కడికి తీసుకువచ్చి దైవదూత పుస్తకం ద్వారా నీకు ప్రాణదానం చేశాను. నీలాంటి దుష్టుల వల్ల ప్రాణం పోసుకోవడం కంటే ప్రాణం తీసుకోవడమే నయం. తొందరపడి ప్రాణం తీసుకో. ఈ రోజు నాగ పౌర్ణమి, నువ్వు దైవ కార్యం నిర్వర్తించవలసిన రోజు. పద, నాగేశ్వరం వెడదాం. వస్తాను, కానీ నీకు అనుకూలంగా ఏమీ జరగదు. నా ప్రాణాల్ని బలిచ్చైనా సరే అమ్మవారి విగ్రహానికి నేత్రాల్ని అమరుస్తాను. చూద్దాం, గెలుపు నీదో నాదో, ఏదైనా నాగేశ్వరంలోనే తేల్చుకుందాం. నాగేశ్వరి ఇంకా రాలేదా? మేమంతా ఆమె గురించి ఎదురు చూస్తున్నాం. నన్ను ఆపడానికి వచ్చావా? కాదు, పంపించడానికి వచ్చాను. పైకి పంపించడానికి వచ్చాను. తుపాకీ గుండు బయటకు వచ్చే లోపు నా మంత్రదండం నీ ప్రాణాలు తీస్తుంది. తప్పుకో.
నీకు చేతనైతే నీ మాంత్రికంతో నన్ను చంపు చూద్దాం. నువ్వెప్పుడైతే నాగేశ్వరం పొలిమేరల్లో అడుగు పెట్టావో అప్పుడే నీ మాంత్రిక శక్తులు పనిచేయడం మానేశాయి. అందుకే నేను మాంత్రికాన్ని వదిలి ఆయుధం చేత పట్టాను. మాట్లాడితే మాటకి ముందు వెనక గొప్ప మాంత్రికుడిని అంటావు. నాగేశ్వరం పొలిమేరల్లో అడుగు పెడితే నీ మాంత్రికం పనిచేయదని నీకు తెలీదా? భైరవి, మన మధ్య ఎన్నైనా ఉండవచ్చు. ఇది నాకు మంచి అవకాశం. ఇప్పుడు నువ్వు అడ్డు తగిలావంటే ఇన్నాళ్ళు నేను కన్న కలలు పడ్డ శ్రమ వృధా అయిపోతాయి. నా జీవితమే నాశనం అయిపోతుంది. నీ జీవితం గురించి ఆలోచిస్తే నా జీవితం నాశనం అయిపోతుంది. నువ్వు నేత్రాలను సంపాదిస్తే ఆ మరుక్షణమే నా అంతం మొదలవుతుంది. అయినా నువ్వు నన్ను ఎన్నెన్ని మాటలు అన్నావురా? అప్పుడు చూపించిన పొగరు ఇప్పుడు చూపించు. వద్దు భైరవి, నేను చెప్పేది విను. నువ్వు చెప్తే ఎలా వింటాననుకున్నావురా? ఈ రోజు నీకు నాగేశ్వరికి మరణం తప్పదు. పొద్దు భైరవి, గత జన్మలో కూడా ఇలాగే ఆవేశపడి పునర్జన్మ లేకుండా ప్రేతాత్మగానే కొన్ని వందల సంవత్సరాలు పాతాళంలో కుళ్ళిపోయావు. ఇప్పుడు మళ్ళీ దైవ కార్యానికి అడ్డొచ్చి నాశనం అవ్వకు. దైవం ప్రత్యక్షమై నన్ను శిక్షించడానికి ఇది పురాతన కాలం కాదే, కలియుగం. అయినా ఇలా మాటలతో కాలయాపన చేయడానికి నేను సిద్ధంగా లేను. ఆ